వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు పరిశీలించేందుకు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. గీసుకొండలో మెగా టెక్స్టైల్ పార్క్, రంగంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అలాగే వరంగల్ పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు పరిశీలించేందుకు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. గీసుకొండలో మెగా టెక్స్టైల్ పార్క్, రంగంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అలాగే వరంగల్ పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. సీఎం గా తొలి పర్యటనకు అధికారికంగా వరంగల్ కు వస్తున్న రేవంత్ రెడ్డికి అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. 12:40కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గీసుకొండ మండలంలోని టెక్స్టైల్ పార్క్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 1:30 గంటలకు చేరుకుంటాడు. అక్కడి నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. తొలుత అక్కడ టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు వచ్చారు, రానున్న రోజులలో అక్కడ కంపెనీలు రావడానికి సరిపడా ఏర్పాట్లు కానీ సౌకర్యాలు కానీ ఏమేమి ఉన్నాయి, ఇంకేం ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం నుంచి అనే విషయాలు నేరుగా పరిశీలించి అక్కడ అధికారులతో చర్చించి వాటిపైన కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకునే అవకాశం ఉంది. అనంతరము ఏదైతే వరంగల్ రంగంపేటలో ఉన్నటువంటి పాత సెంట్రల్ జైలును కూల్చి నిర్మిస్తున్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడి వరకు వచ్చాయి, వాటి పురోగతికి సంబంధించినటువంటి పనులను పరిశీలించి వాటి పురోగతి అడిగి తెలుసుకొని రానున్న రోజులలో ఆ పనుల వేగవంతం చేసేలా అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు చొరవ చూపేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వనున్నాడు. సుధాద్రి, మరోవైపు హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ లోని ఐడిఓ ఆఫీస్ లో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభించి అనంతరము గ్రేటర్ వరంగల్ కి సంబంధించినటువంటి నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమీక్ష అనంతరము ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తారు. ఆ అనంతరము వరంగల్ పర్యటన ముగించుకొని మళ్ళీ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరుతాడు. సుధాద్రి, అయితే దీనికోసం ఇక్కడ జిల్లా మంత్రులైనటువంటి నగర మంత్రిగా ఉన్న కొండ సురేఖ కావచ్చు, అటు సీతక్క కావచ్చు, అదేవిధంగా నగర ఎమ్మెల్యేలు వరంగల్ పశ్చిమ నారాయణ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్ళంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అధికార యంత్రాంగం కూడా పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు. కట్టుదిట్టమైన భారీ భద్రత నడుమ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగనుంది. ఇప్పటికే పోలీసులు 3 అంచెల భద్రత నడుమ తన పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు కొంత పరకాలకు సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు ఎవరైతే ఉన్నారో ముందటి నుంచి కూడా కొంత ఆందోళన చేస్తున్నారు. వాళ్ళను ముందస్తుగా కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా పలు విద్యార్థి సంఘాల నేతలను, అటు బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎలాంటి ఆందోళనలు చేయకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేశారు. సుధాద్రి, మొత్తానికైతే అధికారికంగా గత సీఎం అయ్యాక ఆ పార్లమెంట్ ఎన్నికల కోడ్లో ఎన్నికల ప్రచారానికి వచ్చాడు తప్ప అధికారిక పర్యటన మొదటిసారి రావడంతో అయితే అటు అధికార యంత్రాంగం కానీ ఇటు కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే భారీ ఏర్పాట్లు చేశారు. నగరం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలతో అలంకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుధాద్రి, ఇది మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించినటువంటి అప్డేట్స్. సుధాద్రి, థ్యాంక్ యూ ప్రశాంత్.